వీళ్ళ రాష్ట్ర ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన తదుపరి ఎక్కడైతే మీ మిషన్ భగీరథ వినియోగం ఏ మేర ఇంటింటి నీరు సమకూర్త దొరుకుతుందని చెప్పి పరిశీలిస్తే నాట్ ఇన్ 50% ఆఫ్ ద హౌస్ హోల్డ్స్ ఆర్ గెటింగ్ వాటర్. నాట్ ఇన్ 50% ఆఫ్ ద హౌస్ హోల్డ్స్ ఆర్ నాట్ గెటింగ్ వాటర్ అధ్యక్ష. ఇది మిషన్ భగీరథ. ఇంకోటి యాదాద్రి. ఇవాళ స్టేట్ రీఆర్గనైజేషన్ యాక్ట్లో మీరు గౌరవ పార్లమెంట్ సభ్యులు అప్పుడు అన్నాడు అధ్యక్ష, తెలంగాణ రాష్ట్రంలో మనకు విద్యుత్తు కొరత ఉంటుందనే భావనతో ఏదైతుందో కేంద్ర ప్రభుత్వం ఎన్టీపీసీ ద్వారా రాష్ట్ర ప్రభుత్వంపై ₹1 భారం లేకుండా కేంద్ర ప్రభుత్వం ఎన్టీపీసీ ద్వారా మనం 4000 మెగావాట్ల విద్యుత్తు జనరేట్ చేసి సమకూర్చే విధంగా ఒప్పందం అదే స్టేట్ రీఆర్గనైజేషన్ యాక్ట్లో పేర్కొంటే దానికి కావలసినటువంటి స్థలాన్ని మీరు సమకూర్చకుండా వెంటనే మీరు యాదాద్రిని తలబెట్టి అదొక 40,000 కోట్ల అధ్యక్ష. ఉద్యమ సమయంలో మీరేం పేర్కొన్నారు అధ్యక్ష? మీరు పవర్ జనరేషన్ పిట్ హెడ్లో ఉండాలని చెప్పి పేర్కొన్నారు. పిట్ హెడ్ అంటే ఎక్కడ బొగ్గు ఉత్పాదన ఉంటుందో అక్కడ మీరు పవర్ జనరేషన్ యూనిట్ ఏర్పాటు చేయాలి. బొగ్గు ఉత్పాదన ఎక్కడుంది? కొత్తగూడెంలో ఉంది బొగ్గు ఉత్పాదన, రామగుండం ఉంది బొగ్గు ఉత్పాదన, భూపాల్పల్లి ఉంది బొగ్గు ఉత్పాదన. మీరు అక్కడ పవర్ జనరేషన్ యూనిట్ పెట్టకుండా యాదాద్రిలో పెట్టిండ్రు. సరే ఆల్రెడీ యాదాద్రిలో పెట్టడానికి చైర్మన్ గారికి వారి అభ్యర్థులు చెప్తారు కావచ్చు, అంటే ఇన్ ప్రిన్సిపల్ దానికి కాదు, భారం పడుతుందని చెప్తారు. నేను భారం పడుతుందని చెప్తున్నాను. బొగ్గు రవాణా భారం పడుతుందని చెప్పంటున్నాను. ఇప్పుడు కొత్తగూడెంకి వెళ్ళి మీరు బొగ్గు రవాణా చేయాలి ఇంత దూరం చెప్పంటున్నాను. జీవన్ రెడ్డి గారు కడప జిల్లాలో మున్నూరు దగ్గర పెట్టారు అప్పుడు గతంలో. అక్కడ బొగ్గు లేదు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అక్కడ కూడా పెట్టారు. కాబట్టి అది కాదు, అన్ని ప్రాంతాల్లో కూడా సమతుల్యంగా పవర్ జనరేషన్ ఉంటే బాగుంటుందనేటువంటి ఉద్దేశం ఒకటి. ఆనాడు నేను కాంగ్రెస్ పార్లమెంట్ సభ్యుడిని, అది ఫౌండేషన్ వేసినాడు. అక్కడ ఉన్నటువంటి శాసనసభ్యులు కూడా కాంగ్రెస్, మేము ఇద్దరం కూడా ఆహ్వానించినాము. ఎందుకంటే మా ప్రాంతం అభివృద్ధి చెందుతుంది, అక్కడ కూడా బందరు పోర్టు దగ్గర ఉంటుంది, ఇంపోర్టెడ్ పోర్టు కోల్ వస్తుంది అనేటువంటి ఆలోచన. కాబట్టి ఒక మంచి ఉద్దేశంతోనే అది మీరు భావిస్తుండొచ్చు. కానీ ఆ భారం ఏదైతుందో తెలంగాణ ప్రజల మీద పడుతుంది అధ్యక్ష. ఆ భారం తెలంగాణ ప్రజల మీద పడుతుంది. అంటే మీరు ఉమ్మడి రాష్ట్రంలో చేసిన తప్పునే కాదు అధ్యక్ష, మీరు ఉమ్మడి రాష్ట్రంలో ఏ పొరపాటు అయితే చేయడం జరిగిందో ఆనాడు మనం ఏమైనా చెప్పినాం అధ్యక్ష. ఎక్కడ బొగ్గు లైపెత్తుందో మీరు అక్కడ పవర్ జనరేట్ చేయకుండా పోయి మీరు కడపలో చేసి పెట్టిందని మనమే మాట్లాడినాం. మీరు మాట్లాడి మేము అందరం మాట్లాడినాం. ఇప్పుడు మనం ఏం చేసినాం మళ్ళీ అదే చేస్తున్నాం కదా. మీరు బొగ్గు లభిస్తున్న కాడ పెట్టి దానికంటే మేము చెప్పేది ఏంటి అధ్యక్ష, కేంద్ర ప్రభుత్వం వెళ్ళి మనం 4000 మెగావాట్ల విద్యుత్ ఉత్పాదన కావాల్సినటువంటి ఒక ఒప్పందం ఉంది. ఇవాళ ఏదైతుందో అది 800 ఇంటూ ఒకటి ఇవాళ కమిషన్ అయింది అధ్యక్ష. ఇంకొక 800 కాబోతుంది, అంటే 2400 మెగావాట్లు మనం పొందబోతున్నాం. స్టిల్ వీఆర్ ఎట్ టు గెట్ 1600. మీరు ఆనాడు స్థలాన్ని సమకూర్చలేక మనం ఉచితంగా మనం విద్యుత్ పొందే అవకాశం ఉండగా రాష్ట్ర ప్రజానీకంపై 40,000 కోట్ల అదనపు భారం అంటుంది అధ్యక్ష. నేను మీరు సోలార్ పవర్ ఎనర్జీ, సోలార్ ఎంతకు వస్తుంది అధ్యక్ష? మీకు ₹3 చిల్లర వస్తుంది సోలార్ పవర్. హౌ మచ్ దిస్ ఈస్ కాస్టింగ్? ఈజ్ అబౌట్ ₹6. మీరు రెట్టింపు వ్యయంతో ఏదైతుందో మన పెట్టుబడి పెట్టి రాష్ట్రాన్ని అప్రూపులోకి నెట్టి ఇదే మీరు సాధించిన ప్రగతి. మీ కాలుష్యం కనబడుతుంది, భగీరథ కనబడుతుంది, యాదాద్రి కనబడుతుంది. ఇన్ని వైఫల్యాలు మూట కట్టుకుని ప్రజలు తీర్పించి తదుపరి కూడా ఏదైతుందో మళ్ళీ మీరు మమ్మలను ఆత్మస్థుతి పరనిదంటే ఎట్లనే ఉన్నది మాట్లాడితే కూడా తప్పేనా? అసలు ఈ రాష్ట్రంలో అంటే ఉమ్మడి రాష్ట్రం ఆంధ్రప్రదేశ్ ఉన్ననాడు ఏదైతుందో రైతాంగానికి ఉచిత విద్యుత్ సమకూర్చాలని చెప్పి ఆలోచించింది ఎవరు అధ్యక్ష? దేశంలో ఎక్కడ లేదు. అప్పుడు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఏదైతుందో అన్నట్టు యూపీఏ ప్రభుత్వం అంటే కాంగ్రెస్ పార్టీ ఎన్నికల ప్రణాళికలో పేర్కొని మీరు 2004లో అధికారం రావడంతో ఏదైతే రైతాంగానికి ఎక్కడైతే సాగునీరు ప్రాజెక్టు ద్వారా సమకూర్చడం జరుగుతుందో వీళ్ళ బావుల ద్వారా బోర్వేల ద్వారా నీరు పొందే వారికి విద్యుత్ భారం కాకూడదనే భావనతోని మేము ఉచిత విద్యుత్ కల్పింపజేస్తాం ఎన్నికల ప్రణాళికలో పేర్కొని మీరు 9 గంటలు ఇచ్చి 9 గంటలు అని చెప్పి అంటున్నా. ఇవాళ మీరు 24 గంటలు అంటున్నది కాక ఒక మోటార్ కింద ఏదైతుందో 9 గంటల విద్యుత్ లభ్యత లభించిన తర్వాత దయచేసి చెప్పండి అధ్యక్ష. యాజ్ ఇఫ్ అప్పుడు మేము వ్యవసాయాలు కరెంటు వేయలేదు,
వ్యవసాయ సాగునీరు ఇవ్వలేదు. తెలంగాణ వచ్చినాక మీరు అదనంగా 1 ఎకరా నీరు పారించినారే. ఇవాళ శ్రీరామ్ సాగర్ ప్రాజెక్ట్ ఎప్పుడు నిర్మాణం చేసిన అధ్యక్ష? శ్రీరామ్ సాగర్ ప్రాజెక్ట్ ఇవాళటికి కూడా ఉమ్మడి కరీంనగర్ జిల్లా కానీ వరంగల్ కానీ మీ నల్గొండ సూర్యాపేట దాకా వచ్చిన నీళ్లు కూడా ఏదైతుందో ఎస్ఆర్పి వాటర్ అని చెప్పి అంటున్నాను. వరద నీరు ఫ్లడ్ ఫ్లో కెనాల్ కానివ్వండి, మిడ్ మానేర్ కానివ్వండి, ఎల్ఎండి కానివ్వండి, ఎల్లంపల్లి కానివ్వండి, ఇవన్నీ ఎవరు నిర్మాణం చేసింది అధ్యక్ష? ఇవాళ ఈ ఫలితాలు ఎక్కడికి వెళ్ళి పొందుతున్నాం అధ్యక్ష? అప్పుడు ఉమ్మడి రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం నిర్మాణం చేసినటువంటి ఒక ప్రాజెక్టుల ద్వారా ఇవాళటికి కూడా తెలంగాణ రాష్ట్రంలో ఫలాలు పొందుతున్నాం, రైతాంగం ఫలితం పొందుతుందని చెప్పంటే ఆనాడు కాంగ్రెస్ ప్రభుత్వం నిర్మాణం చేసిన ఒక ప్రాజెక్ట్ అని చెప్పంటున్నాను. ఇవాళ మీ నల్గొండ జిల్లా అధ్యక్ష నాగార్జున సాగర్ ప్రాజెక్టు ఎవరు నిర్మాణం చేసింది అధ్యక్ష? ఎప్పుడు నిర్మాణం చేసింది అధ్యక్ష? వీళ్ళ నల్గొండే కానీ ఖమ్మం కానీ ఇవాళ ఏదైతే నాగార్జున సాగర్ కానీ వీళ్ళ హైడల్ పవర్ జనరేషన్ శ్రీశైలం ప్రాజెక్టు కానీ ఎస్ఎల్బిసి కానివ్వండి, లెఫ్ట్ బ్యాంక్ కెనాల్ కానివ్వండి, ఇవన్నీ ఎప్పుడు నిర్మాణం చేసింది అధ్యక్ష? హైదరాబాద్ డ్రింకింగ్ వాటర్ కానీ మీరు గోదావరి నుండి కానీ కృష్ణా నుండి కానీ హైదరాబాద్ డ్రింకింగ్ వాటర్ ఎప్పటికెళ్ళి వచ్చింది అధ్యక్ష? ఉమ్మడి రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం చేపట్టే కార్యం కాదు అధ్యక్ష. దగ్గర వాస్తవాలను కప్పిపుచ్చే విధంగా మమ్మల్ని ఆత్మస్థుతి అంటే ఎట్లా అధ్యక్ష? మీరు చేసిన మీరు అన్ని చక్కగా చెప్పుకుంటే అసలు మీరు రాకనే పోతారని చెప్పంటున్నా. మీరు ఆనాడే రాకపోదురు. ఇవాళకి ఏదైతే మీ వైఫల్యాలు మూట కట్టుకోవడంతో ఏదైతుందో ఇలా ప్రజలు గమనించి మరి కాంగ్రెస్ పార్టీకి అవకాశం ఇవ్వడం జరిగింది. దయచేసి ఏదైతుందో మీ అధికారానికి వచ్చి కాంగ్రెస్ పార్టీ 6-7 మాసాలు అయింది అధ్యక్ష. మీరు 5 సంవత్సరాలలో చేయలేని కార్యక్రమం ఇవాళ ఏదైతుందో 6 మాసాలలో కాంగ్రెస్ ప్రభుత్వం అమలు చేసింది అధ్యక్ష. మీరు 5 సంవత్సరాలు చేయలేని కార్యక్రమం చెప్పంటున్నా.